ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. బాగున్నారా అండి? ఈ దినం వాక్యంలోనికి వెళ్దాం. మరి ఒక తల్లిగా మనము ఎలా ప్రార్థన చేసుకోవాలి అనే విషయాన్ని గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాము. మరి ఒక వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రార్థనలో ఏకీభవించండి. విలాపవాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. జనులు మనఃపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగలను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఒక తల్లిగా మేము మా బిడ్డల గురించి ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఈరోజు వాక్యం ద్వారా మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్యా నా తండ్రి, నా ప్రభా, వాక్యమై ఉన్న దేవుడు మాతో మాట్లాడి బలపరచి ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియచేయండి. దేవా, నీ ఆత్మవశలను మమ్మల్ని ఉంచుకొని నీ ఆత్మకార్యం వింటున్న వారందరి జీవితాల్లో జరిగించమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి మనం చదువుకున్న వాక్య భాగం మరొకసారి చదువుకుందామండి. ముఖ్యమైన మాట విలాపవాక్యంలో 2వ అధ్యాయము 18-19 వచనాలలో, సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నిజముగా మన పసిపిల్లల ప్రాణాల కొరకు, మన పిల్లల రక్షణ కొరకు మనము తల్లులుగా ఎంతైనాను ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. మరి తల్లులుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగా మన బిడ్డల్ని మనము సంపాదించుకుంటాం, రక్షణ పొందేలాగా దేవుని కృపను పొందుకుంటాం, అలాగే వారు దేవునిలో ఫలించలాగున దేవుని మార్గంలో నడిచే విధముగా మనం ఎలాగ వారిని సంపాదించుకుంటాం అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి సూసన్నా వెస్లీ మరి వారి పిల్లల గురించి ప్రత్యేకముగా ఒక్కొక్క బిడ్డ మీద చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు 2 దైవజనులు అయ్యారు. మరి జాన్ వెస్లీ అలాగే మరొకరు కూడా దేవుని సేవకులు అయ్యారు. మరి అట్లాగే మరి అగస్టిన్ తల్లి అయిన మోనికా కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఎంతో మరి మద్యపానం సేవిస్తూ మరి త్రాగుపోతుగా తిరుగుపోతుగా ఉన్న వ్యక్తి అగస్టిను పరిశుద్ధుడైన అగస్టిన్గా మరి మార్పు చెందాడు. ఇందాక సూజన్నా వెస్లీ 2 పిల్లలు అన్నాను కదండి. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ 2 కుమారులు దైవజనులుగా మార్పు చెందారు. కాబట్టి మనము మన బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని కొరకు ఉపయోగపడే గొప్ప బలమైన సాధనాలుగా మారుతారు. అయితే నేను ఈరోజు మరి ఒక ఎగ్జాంపుల్గా రెస్పా ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా రెస్పా బ్రతుకున్న పిల్లల గురించి కాదు, కానీ చనిపోయిన పిల్లలు ప్రాపర్గా బడి చేయబడాలని ప్రార్థన చేసిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే బ్రతుకున్న మన పిల్లల గురించి ప్రార్థన చేయడానికే చాలామంది ఎంత ప్రార్థన చేయాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేకుండా ఉన్నది. మన పిల్లలు మాట వినట్లేదు, మన పిల్లలు వారి దోవలోనే ఉన్నారు, మార్పు చెందట్లేదు, మారుమనసు రావట్లేదు, వారు లోకానుసారంగా ఉన్నారు అని చెప్పి చాలామంది తల్లులు ఇంకా విసిగి ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకంటే చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు చెప్తూ ఉన్నప్పుడు ఇలాగ మా చేతికి అందరికి అందకుండా అందనంత దూరంకి వెళ్ళిపోయారండి, మరి ఎంతో కష్టపడి చదివించాము, తీరా మోసి మరి సంపాదించే టైం వచ్చేటప్పటికి వారు మాకు దూరంగా అందకుండా అయిపోయారు, లేకపోతే వారు చిన్నప్పుడు అంతా బాగానే ఉండేవారండి, మరి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలవబడిన స్టేజ్కి వచ్చేటప్పటికి వాడు మాట వినట్లేదు. అరే ఇప్పుడైతే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళే తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు, అసలు మీకేం తెలుసు అని అడుగుతూ ఉన్నారు అని చెప్పి. కాబట్టి ఇలాంటి మరి బిడ్డల గురించి ప్రార్థన చేయడం మరి ఎంత అవసరమై ఉన్నది అన్న విషయం మరి తెలియచేయడానికి రెస్పాను నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. యాక్చువల్గా రెస్పా ప్రార్థన చేసింది నేను ఇందాక చెప్పినట్లుగా చనిపోయిన కుమారులు మరి ప్రాపర్గా మరి పాతి పెట్టడం గురించి ఆమె ప్రార్థన చేసింది, త్యాగం చేసింది, యాగము చేసింది, యజ్ఞం చేసింది. బ్రతుకున్న మన పిల్లల గురించి ఇంకెంత చేయాలి అన్నది నా ఆలోచన, అన్నది నా ప్రశ్న. చూద్దాం ఒకసారి అసలు ఆ విషయాలు ఏంటో. 2 సమూయేలు 1 నుండి 14 వచనాల వరకు వాక్య భాగం మనము అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకుందాం. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చాను, సౌలు గిబియోనీలను హతము చేశాను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చెను. గిబియోనీయులు ఇశ్రాయేలీయులు సంబంధులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండడు. కానీ సౌలు ఇశ్రాయేలు యోధావారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చూచుచుండెను. రాజుగు దావీదు గిబియోనీయులను పిలిపించి, నేను మీకేమి చేయకూడదును, యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలో ఎవరినైనాను చంపుడియే గాని మేము కోరుటలేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుమనెను. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించదనెను. ఇక్కడ మనము చూసినట్లయితే ఇశ్రాయేలు దేశములో దావీదు పరిపాలించే కాలములో ఈ 3 సంవత్సరములు కంటిన్యూస్గా కరువు వచ్చింది. చాలా కఠినమైన కరువు వచ్చింది. 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అక్కడ పశువులకి మేత లేక పశువులు చనిపోయినాయి, పంట పొలాలు పండక, మరి ఆహార పదార్థాలు ఏమీ లేకుండా పోయినాయి. వెజ్ తిందామన్నా ఆహార ధాన్యాలు లేవు, ఎన్వి తిందామన్నా పశువులు లేవు. కాబట్టి వాటర్ కంటెంట్ కూడా తరిగిపోయింది. అలాంటి ఘోరమైన కఠినమైన కరువు కాలంలో ఎందుకు ప్రవ్వా ఇలాంటి కఠినమైన కరువు 3 సంవత్సరాలుగా ఉన్నది, వర్షాలు లేవు మరి అని చెప్పి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడారు దావీదుతో. ఏమనంటే, ఇదిగో గిబియోనీలను చంపము అని ఇశ్రాయేలీలు ప్రజలు ప్రమాణం చేశారు, కానీ సౌలు గిబియోనీలను చంపాడు. అయితే వెంటనే దావీదు గిబియోనీలను పిలిపించి, ఇదిగో మీ దేవుని ఇశ్రాయేలు ప్రజలను దేవుని స్వాస్యమైన ఇశ్రాయేలు స్వాస్యమును మీరు దీవించడానికి నేనేం చేయాలి, మీకు ఎలాగ ప్రాయశ్చిత్తం కావాలి, మీరు ఏది చేయమంటే అది చేస్తాను, అడగండి అని అంటారు. అడిగినప్పుడు గిబియోనీయులు, మేము ఇశ్రాయేలీలు సరిహద్దుల్లో ఎక్కడా ఉండకుండా మాకు కీడు చేద్దామనుకున్న ఆ సౌలు కుటుంబీకులలో 7 మాకు అప్పచెప్పండి అనేసి అన్నారు. మేము దేవుని సన్నిధిని వారిని ఉరి తీస్తాము అని. మాకు బంగారం అక్కర్లేదు, వెండి అక్కర్లేదు, మరి ఇంకేది అక్కర్లేదు, కానీ సౌలు మమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్నారు, మా వారిని చాలామందిని హతం చేశారు, కాబట్టి సౌలు కుటుంబంలో నుండి 7 మాకు అప్పచెప్పమన్నప్పుడు దావీదు ఓకే అని అప్పచెప్తారు. అప్పటికే సౌలు యుద్ధంలో చనిపోయాడు.
సౌలు కుమారుడైన యోనాతాను కూడా చనిపోయాడు. గిల్బోవలో వారిని వేలాడదీశారు ఫిలిష్టీయులు. అప్పుడు యాబేష్ గిలాదు వారు వారి యొక్క ఎముకలు తీసుకెళ్ళి దాచిపెట్టారు. అయితే సౌలు లేడు, సౌలు కుమారుడు యోనాతాను మరణమైపోయాడు. కానీ గిబియోనీయులు సౌలు కుటుంబం నుండి 7 మాకు అప్పచెప్పమన్నారు. ఆ టైంలో దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును మాత్రం వారికి అప్పచెప్పలేదు. ఎందుకంటే యోనాతాను దావీదు స్నేహితులు కాబట్టి యోనాతానుతో ప్రమాణం చేసిన దాని ప్రకారంగా మెఫీబోషెతును వారికి అప్పచెప్పకుండా సౌలుకు ఉపపత్ని అయిన రెస్పా కనిన 2 కుమారులను, అలాగే సౌలు కుమార్తె అయిన మేరబుకు పుట్టిన 5 కుమారులను 7 కూడా గిబియోనీయులకు అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు వారు కొండ మీదకి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వారి 7 ఉరి తీసేశారు. అయితే వారిని ఉరి తీస్తే వాళ్ళకి కావాల్సింది అదే కదా. వాళ్ళకి ఏమన్నా ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు కరువు తీరిపోయిందా అంటే తీరలేదు. అయితే రెస్పా మాత్రం తన కుమారులు ఉరి తీయబడడానికి అప్పచెప్పబడినప్పుడు ఆమె పరిగెట్టింది, కుమారుల్ని కాపాడుకోవడానికి పరిగెట్టింది. కానీ ఆమె తప్పించలేకపోయింది. వారు ఉరి తీయబడ్డారు. మిగతా 5 సౌలు యొక్క మనుమలతో తన 2 కుమారులను ఉరి తీసేశారు కొండ మీద. ఆ ఉరి తీసిన వాడు కళేబరాలు అలాగే ఉరి తీసినట్టుగానే ఉన్నాయి. అది ఘోరమైన శిక్ష. పగలంతా ఆకాశ పక్షులు ఆ శవాల్ని పీక్కు తింటాయి, రాత్రులు అడవి మృగాలు వచ్చి ఆ శవాల్ని తింటాయి. అయితే రెస్పా గోనెపట్ట తీసుకుని ఆ కొండ మీదకి వెళ్ళి పగలంతా ఆకాశ పక్షులు వాలకుండా, రాత్రంతా అడవి మృగాలు తినకుండా ఆమె కాపలా కాసింది. ఆమె ఏమి తిన్నదో, ఏమి తినలేదో, ఏమి తాగిందో, ఏమి తాగలేదో తెలియదు. కానీ కోతకాలం ఆరంభమప్పుడు వారిని ఉరి తీశారు. వర్షాకాలం వచ్చినంత వరకు 6 నెలల పాటు ఆమె ఆ కొండ మీదే ఉండిపోయింది. తన కుమారుల శవాల్ని ఆకాశ పక్షులు తినకుండా, అడవి మృగాలు తినకుండా కాపలా కాస్తూ ఎండకు ఎండి, వానకు తడిచి, మంచుకు తడిచి ఆమె ఉండిపోయింది. ఆమె బహుశా ఆ కాలమంతా కూడా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంది. తన కుమారులు ఆకాశ పక్షులు తినేయకూడదు, తన కుమారుడు శవాలు అడవి మృగాలు తినేయకూడదు అనే ఉద్దేశముతో ఆమె కాపలా కాసింది. అడవి మృగాలు తోలడం అంటే ఆ శవాలతో పాటు ఈమెను కూడా తింటాయి కదా. ఎంత ఒంటరితనం ఆ పర్వతం మీద ఉండడం, ఎంత ధైర్యం ఉండాలి అడవి మృగాలని పారద్రోలడానికి, ఎంత ధైర్యం, ఎంత సాహసం, ఎంత త్యాగం ఉండాలి. ఆమె 6 నెలల పాటు అలాగే ఆ పర్వతం మీద ఉండడానికి ఆమె ఎలా నివసించింది, ఎలా కాలకృత్యాలు తీర్చుకున్నది, ఎలాగ తినింది, ఏమి తాగింది, దేనికి కూడా ఆమె ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తన కుమారులు పాతి పెట్టబడాలి, తమ కుమారులకి ప్రోపర్ బరియలు కావాలి అని చెప్పి యాగం అంటారా దానిని, యజ్ఞం అంటారా దానిని, ఆ త్యాగానికి ఏం పేరు పెడతామో. అయితే ఆ విషయం అంతా కూడా రెస్పా 6 నెలలుగా ఆ కొండ మీద ఆ శవాల మధ్యలో ఉన్న విషయం దావీదు నాకు తెలియచేయబడింది. దావీదు వెంటనే పూనుకున్నాడు. వెంటనే ఆ యొక్క కుమారుల ఎముకలను సేకరించమని తన జనులకు ఆజ్ఞాపించాడు. రెస్పా చేసిన ఈ యాగము వలన తన కుమారులు ప్రోపర్గా బరియల్ అవ్వడం మాత్రమే కాదు, కానీ సౌలు, యోనాతాను ఎముకలు, యాబేష్ గిలాదు వారి దగ్గర ఉన్న ఆ ఎముకలను తెప్పించి సౌలు తండ్రి అయిన కీషు, బెన్యామీను దేశములో కీషు సమాధిలోనికి సౌలు కుమారుడైన యోనాతాను ఎముకలను అందులో పెట్టారు.
అలాగే రెస్పా ఇద్దరు కుమారుల యొక్క ఎముకలు, అలాగే సౌలు కుటుంబీకులైన మరి మనవులైన మేరాబు కనిన 5 కుమారుల ఎముకలను కూడా అన్నింటినీ కూడా ప్రాపర్గా బరియలయ్యింది. మనము చూసినట్లయితే చూద్దాం 13వ వచనం నుండి చూస్తే, కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశమునకు చేరిన సెలాలో ఉన్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టబడెను. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. చూడండి, 3 సంవత్సరాలుగా కరువు అక్కడ తీరిపోయినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే దావీదు సౌలు కుటుంబీకులైన సౌలు, యోనతాను, రెస్పా 2 కుమారులు అంటే సౌలు కుమారులు, సౌలు మనవులైన 5 మేరబు కుమారులు, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా బరియలు అయిన తర్వాత ఒక పక్క గిబియోనీలను సంహరించినందుకు వారు కోరుకున్నట్లుగా వారిని ఉరితీశారు. అప్పుడు కరువు తీరలేదు. కానీ మరి దేవుడు అభిషేకించిన సౌలు రాజుగా అభిషేకించారు కదా, వారు సౌలు కుటుంబీకులందరూ కూడా ప్రాపర్గా బరియలు అయిన తర్వాత ఆ దేశము నుండి కరువు తీరిపోయింది. దేవుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించారు. ఆ కరువు మానిపోయింది. చూడండి, రెస్పా యొక్క ప్రార్థన ఫలితముగా ఏం జరిగింది? రెస్పా ప్రార్థన ఆ 6 నెలల యాగము, విజ్ఞాపన, లేకపోతే మరి యాగం అంటామా యజ్ఞం అంటామా ఏదైనప్పటికీ కూడా ఆ త్యాగపూరితంగా ఆమె కాపలా కాస్తూ ఎంత ఏడ్చిందో, ఎంత కన్నీరు కార్చిందో, ఎంత దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టిందో. ఆమె ప్రార్థన వలన ఆమె కుమారులు పాతి పెట్టబడ్డారు. చక్కగా ఆ ఎముకలన్నీ తీసుకెళ్ళి ప్రాపర్గా బరియల్, చాలా ఇంపార్టెంట్ అండి చనిపోయిన తర్వాత సమాధి చేయబడడం అనేది. తర్వాత ఆమె కుమారులతో పాటు మనవుల యొక్క మరి ఎముకలు కూడా సమాధి చేయబడ్డారు. అంతకు మించి ఇంపార్టెంట్గా దేవుడు రాజుగా అభిషేకించిన సౌలు, అలాగే యోనతాను, అతని కుమారుడైన యోనతాను ఎముకలు కూడా తీసుకొచ్చి కీషు సమాధిలో, సౌలు తండ్రి అయిన కీషు సమాధిలో ఉంచినప్పుడు అప్పుడు ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రెస్పా ప్రార్థన వలన వారందరి ప్రార్థనలకి కలిపి ఆ దేశం కొరకు చేయబడిన ప్రార్థనకి, విజ్ఞాపనకి ఆన్సర్ దొరికింది. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించారు. ఆ దేశంలో వచ్చిన కరువు ఆగిపోయింది. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మన బిడ్డల గురించి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన బిడ్డలకు మేలు చేస్తాడు. మన బిడ్డలతో పాటు మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేషన్లో ఉన్న బిడ్డల కొరకు, సంఘంలో ఉన్న బిడ్డల గురించి, మరి చుట్టుపక్కల మన ప్రాంతంలో నివసించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన సంఘములో ఆశీర్వాదం చూస్తాం. ఆ సంఘములో, సమాజములో ఆశీర్వాదం చూస్తాం. దేశంలో కరువైపోయిందండి రెస్పా ప్రార్థన వలన. అలాగే ఈ దినాన మనము చేసే ప్రార్థన వలన, మన బిడ్డల గురించి మనం చేసే ప్రార్థన వలన, దాంతోపాటు మిగతా వారందరి ప్రార్థన కూడా ఆలకించబడి దేశం గురించి మనం ప్రార్థన చేస్తాం కదా, మా దేశం అంతా రక్షణ పొందాలని. ఆ దేశంలో అక్కడ కరువు ఎలాగా మరి విజ్ఞాపన అంగీకరించబడి కరువు పోయిందో, అలాగే మన దేశానికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. మా దేశంలో అందరూ కూడా రక్షణ పొందడానికి కారణం అవ్వచ్చు. మన దేశంలో వచ్చే మరి ఆ విపత్కరమైన పరిస్థితులన్నీ కూడా మానిపోవచ్చు. మన దేశంలో జరుగుతున్న దుర్మార్గ క్రియలు, లేకపోతే మరి మతోన్మాద క్రియలన్నీ కూడా ఆపబడవచ్చు. కాబట్టి తల్లిగా
మన బిడ్డల గురించి మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అనేకుల గురించి ప్రార్థన చేస్తున్న ప్రార్థనతో ఇది ఏకమవుతుంది. మన కుటుంబానికే కాదు ఆశీర్వాదం, మన సంఘానికి మాత్రమే కాదు ఆశీర్వాదం, మనం చుట్టూ ఉన్న మనం నివసిస్తున్న ఆ సమాజానికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. మన పట్టణానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఆశీర్వాద కారణంగా ఉంటాం. కాబట్టి ఇదేనా మనం ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. చనిపోయిన బిడ్డల గురించి పాతి పెట్టడం గురించే ఆ కొండ మీద ఒంటరిగా త్యాగపూరితంగా అన్నీ వదిలేసుకుని ప్రార్థన చేస్తే, ఆమె కాపలా కాస్తే ధైర్య సాహసాలతో మనం అంతా సురక్షితంగా అన్ని విధాల కంఫర్టబుల్ జోన్లో ఉన్న మనము మన బిడ్డల గురించి ప్రార్థన చేయడం ఇంకెంత అవసరం. మన బిడ్డలు కూడా సూసన్న వెస్లీ ప్రార్థన చేసినప్పుడు, చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అలాగా ఒక మంచి రిఫార్మర్స్, ఒక మంచి దైవజనులు అయ్యారు. మోనికా ప్రార్థన చేసినప్పుడు త్రాగుబోతుడైన మరి అగస్టిన్ ఎలాగా పరిశుద్ధుడైన అగస్టిన్గా మారారు. అలాగే మన బిడ్డలు కూడా ఇప్పుడు లోకానుసారంగా జీవించే మన బిడ్డలే ఫ్యూచర్లో గొప్ప దేవుని సేవకులు అయిపోతారు. అనేకులకు ఆశీర్వాద కారణంగా మన పిల్లలు అయిపోతారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థన చేద్దాం రండి. కుమారి ప్రకారమా విరామము దివరాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలిగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొర్రపెట్టు, నదీ ప్రవాహం వల్లే నీ కన్నీరు పారనిమ్ము. గొప్ప దేవుడు గొప్ప కార్యం నీ బిడ్డల పట్ల చేస్తాడు. నీ బిడ్డలు అనేకులకు ఆశీర్వాద కారణంగా మార్చేస్తారు. ఇప్పుడు నీవు నీ బిడ్డల గురించి ఎంత బాధపడుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, నీ బిడ్డలను బట్టి అంతగా నువ్వు సంతోషిస్తావు, అంతగా దేవునికి మహిమ కలుగుతుంది. చేయవలసింది ఒక్కటే, నేను నా కుమారుడి కొరకు అలాగే ప్రార్థన చేశానండి. 6 ఏళ్ళ కన్నా బ్రతకుడు మీ కొడుకు అన్నాడు. చిన్నప్పుడు పుట్టంగానే 2 సంవత్సరాలకి డాక్టర్స్ ఏమో మర్చిపోండి అన్నారు. మా బాబు బ్రతికే ఛాన్స్ లేదు, మా బాబుకు వచ్చిన జబ్బుకు మందులు లేవు, మరి మీరు మర్చిపోండి మీ బాబుని అన్నారు. కన్నీటితో ప్రార్థన చేశాను, నా జీవితాన్ని సరిచేసుకున్నాను, దేవుణ్ణి పాదాలు పట్టుకుని బతిమాలాను, ఇలాగే ప్రార్థన చేశాను. నదీ ప్రవాహంలాగా నా కన్నీరు పారనిచ్చాను. రాత్రి పగలు తేడా లేకుండా ఏడ్చాను, ప్రార్థించాను. మరి దేవుడు అనేక వాక్యాల ద్వారా మాట్లాడితే వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేశాను. దేవుడికి మరి ప్రభా నీవు పొందిన దెబ్బలతో నా బిడ్డకు స్వస్థత ఉన్నది, మరణము తప్పించుట యెహోవా వశము, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం కదా, నా బిడ్డ ఎందుకు చనిపోవాలి ప్రభా, నా బిడ్డ చనిపోవడానికి వీల్లేదు అని ప్రార్థన చేసినప్పుడు మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుతారు అని కలలో వాయిస్ ద్వారా మాట్లాడారు. ప్రభా నా బిడ్డలో నీ జీవాత్మ ఉంచుతాను, నా బిడ్డ చనిపోడు ప్రభా అని పట్టుదల పట్టాను, ప్రార్థన చేశాను. అయినను యెహోవా కొరకు నేను కనిపెట్టుకుందును, రక్షణకర్తయగు నా దేవుడు కొరకు నేను కనిపెట్టుకుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా 7:7లో నా దేవుడు మందులు లేని జబ్బు, డాక్టర్లు చేతులెత్తేయమన్న జబ్బు, అటువంటి జబ్బు దేవుడే తన జీవాత్మ నుంచి బాబుని బాగు చేశాడు. ఆ మరణకరమైన జబ్బుని తీసివేశాడు. ఇప్పుడు నా కుమారుడికి 28 years బ్రతికే ఉన్నాడు. మరి త్వరలో దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. మా బాబు గొప్ప దేవుని సేవకుడు అవుతాడు. మళ్ళా నేనే సాక్ష్యం చెప్తాను. ఇదిగో చనిపోతాడన్న నా బిడ్డ బ్రతికించాడు, మెంటల్ రిటార్డేషన్ ఉంది, ఆటిజం ఉంది, మాటలు రావు అని అన్న ఆ డాక్టర్లు మరి ఆ మాటనంతా కూడా దేవుడు తీసివేసి గొప్ప దైవజనుగా చేశారనే సాక్ష్యం కూడా నేను చెప్తాను ఫ్యూచర్లో. కాబట్టి మన పసిపిల్లల ప్రాణం కొరకు దేవునికి మొర్ర పెట్టాలి. చనిపోయిన బిడ్డల గురించి ప్రాపర్ బరియల గురించి ప్రార్థన చేసింది, త్యాగం చేసింది. మనము మన బిడ్డల గురించి, మీ బిడ్డలకి ఇటువంటి ప్రాబ్లం లేదు కదా, మీ బిడ్డలు ఇంకా చనిపోలేదు కదా, బరియల కొరకు ప్రార్థన చేస్తుంది. మనకు ఆ పరిస్థితి కాదు. మన పిల్లలు మన కళ్ళెదురుగుండా ఉన్నారండి. వాడు లోకంతో కలిసిపోయి ఉండొచ్చు, మాట వినకుండా ఉండొచ్చు, ఏం పర్వాలా. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. మన బిడ్డలు గొప్ప దేవుని సేవకులు అవ్వాలని,
మన బిడ్డలు గొప్ప ప్రయోజకరంగా మారాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. నా కొడుకును బాగు చేసిన దేవుడు మీ బిడ్డను కూడా బాగు చేస్తాడు. నా ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏది అయినప్పటికీ కూడా నేను దేవుని మీదే మనస్సు పెట్టుకుంటాను, దేవునికే ప్రార్థన చేస్తాను. లోకానుసారంగా ఉన్నారా మీ బిడ్డలు? తప్పనిసరిగా దేవుని సేవకులు అయిపోతారు. ఎలాగ అగస్టిన్ పరిశుద్ధుడిగా మారిపోయాడో అలాగే మీ బిడ్డ కూడా మారుతుంది. కాబట్టి ఏమాత్రము కూడా కృంగిపోవద్దు, విసిగిపోవద్దు, ఇంకా చేతులు ఎత్తేయడమే నా పని అని అనుకోవద్దు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. సూసన్న వెస్లీలాగా మనం ప్రార్థన చేయలేమా? మోనికాలాగా మనం ప్రార్థన చేయలేమా? హన్నలాగా ప్రార్థన చేయలేమా? నా కుమారుడు చనిపోయిన వాడు బ్రతికినట్లుగా ప్రార్థన చేసినట్లుగా కేవలం ఒక మనిషిని, నేను కూడా లోకంలో కలిసిపోయిన వ్యక్తినే, కానీ దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించలేదా? మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుడు మీ బిడ్డలను కూడా గొప్ప ప్రయోజనకరమైన వారిగా, దేవుడు మహిమ కలిగేటట్లుగా, మీ హృదయం అంతా సంతోషంతో నిండినట్లుగా, మీ కుటుంబం ఒక గొప్ప ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే అంత గొప్ప విధానంలోనికి మీ పిల్లలు కూడా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగుతుంది. మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన సంఘము, మన సమాజము, మన రాష్ట్రము, మన దేశము ఆశీర్వాదం పొందుకుంటుంది. మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేసి వారిని దేవుని చేతిలో ప్రయోజకులుగా చేసినప్పుడు. కాబట్టి అలాగూ చేయలాగిన దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభా, దివారాత్రము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా యేసయ్యా, తప్పక మా పసిపిల్లల ప్రాణం గురించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చేస్తావని నా జీవితంలో రుజువు చేసావు, నీకు స్తోత్రాలు. రెస్పా ప్రార్థన చేసింది. 6 నెలలు కొండ మీద తన పిల్లల శవాల మధ్యలో ఆకాశ పక్షులు తినకుండా, అరణ్య మృగాలు తినకుండా సాహసం చేసింది, యాగము చేసింది. ఆమె ప్రార్థన ఆలకించబడింది. దావీదు మొత్తం సౌలు కుటుంబీకులందరి ప్రభా ఎముకలు కూడా సమాధి ప్రోపర్గా చేయబడినప్పుడు ఆ కరువు పోయింది, దేశం సుభిక్షం అయిపోయింది. అలాగే ప్రభా, మా బిడ్డల గురించి మేము ప్రార్థన చేసినప్పుడు మా ఇంట్లో గొప్ప కార్యాలు మేము చూడడమే కాదు, మా బిడ్డల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చేస్తావు తండ్రి. అలాగూ చేసి అలాగూ చేయలాగున నీ కృప పొందుకునేలాగా మేము ప్రార్థించేవాడంగా మేము ఉండడానికి కృప చూపమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్లిక్ చేస్తే నా మెసేజెస్ అన్నీ వస్తాయండి. మరొకసారి చూడండి, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేయండి. మీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు, ప్రయోజకులు అవుతారు, దేవుని సేవకులు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.